ప్రతి తెలుగువాడు తప్పక చూడాల్సిన సినిమా ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ క్యాపిటల్ మూవీస్ లో తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ఎన్టీఆర్ సినిమా వీక్షించారు. ఒక కృష్ణుడైనా ఏ పౌరాణిక పాత్రకైనా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర అయినా సాంఘికపరమైనటువంటి పాత్ర అయినా అన్నగారు చేస్తేనే దాన్ని ప్రజలు ఆ రోజున అంగీకరించేటువంటి పరిస్థితి. కథానాయకుడిగా ఇవాళ తెర మీదకి ఎక్కించడం అనేది నిజంగా అభినందనీయం. ఒక కథానాయకుడిగా చేసినటువంటి అనేక పాత్రలు, అనేక సినిమాలు, ఆయన చరిత్ర, దాని తర్వాత ఆయన యొక్క రాజకీయ ప్రవేశం, ప్రజలకి నేను సినిమాల్లో చేసిన దానికంటే ప్రజలకి ప్రత్యక్షంగా వచ్చి రాజకీయాల్లోకి ఎక్కువ చేయాలని ఆయన ఒక చరిత్ర సృష్టించడం కూడా మనందరికీ తెలుసు. ₹2 కిలో బియ్యం అవనండి, పేదవాళ్ళకి పక్క గృహాలు అవనండి, స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు అయినండి, జనతా వస్త్రాలు అవనండి, ఒకటే నినాదం అయింది, పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ, ఈ 3 ఇవ్వడం అనేది ఆయన యొక్క లక్ష్యంతో పార్టీ పెట్టడం, దాన్ని ఆయన సక్రమంగా అమలు చేయడం కూడా జరిగింది. ఈ నందమూరి రామాయణం అనేటువంటి కావ్యం నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఉనికి లేని తెలుగు జాతికి ఉనికినిచ్చినటువంటి చరిత్రక పురుషుడు, యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. సినిమా నటులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఒక చరిత్రని, శాశ్వతమైన ఇతిహాసాన్ని సృష్టించినటువంటి మహావ్యక్తి నందమూరి తారక రామారావు. ఇది ఒక నందమూరి రామాయణం, తప్పకుండా బాగుంటుంది. మేమంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. బాలయ్య బాబు చాలా గొప్పగా చేశారు, నేను షూటింగ్ చూశాను. ఇది విజయవంతం అవ్వాలని జై ఎన్టీఆర్.